మీకు సూదేశారు మీకు మొత్తం చేసినారు మన వేసి కూడా ఆయన నువ్వు దౌర్జన్యం చేస్తామని చెప్పాను మేము. ఏమ్మా ఏం చేసినావు? ఏం చేసినావు? ఏం చేసిన ఎందుకంటారు వాళ్ళు మొత్తం చేసినావు నువ్వు? బస్ స్టాండ్ లో మీరు నుంచుని ఉన్నప్పుడు సడన్ గా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మీకు ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి పారిపోతే ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది కదా. ఈ సంఘటన కదిరి ఆర్టీసీ బస్ స్టాండ్ లో చోటు చేసుకుంది. ఇలాంటి వారిపై చట్టం ఎంత కఠినంగా ఉంటుందో తెలుసా? బిఎన్ఎస్ ప్రకారం వీరికి జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం ఉంది. సెక్షన్ 112 బిఎన్ఎస్ నేరం చేయాలనే ఉద్దేశం లేదా హాని కలిగించడానికి ఒకరికి మత్తు మందు లేదా విషం ఇవ్వడం తీవ్ర నేరం. దీనికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా అనేది కోర్టు ద్వారాగా విధించడం జరుగుతుంది. సెక్షన్ 115 బిఎన్ఎస్ ఉద్దేశపూర్వకంగా ఇలాగ సిరంజిలతో ఇంజెక్షన్స్ ఇవ్వడం వంటి చర్యలకు ఇంకా కఠినమైన తీవ్ర శిక్ష అనేది ఉంటుంది. కావున బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ లో ప్రయాణించే వారు చాలా జాగ్రత్తగా ఉండండి. చుట్టుపక్కల వారు ఏమిచ్చినా ఏ వస్తువు ఇచ్చినా తీసుకోమాకండి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ 100 కి డైల్ చేయండి. మీకు సూదేశారు మీకు మొత్తం చేసినారు మన వేసి కూడా ఆయన నువ్వు దౌర్జన్యం చేస్తామని చెప్పాను మేము.